నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'అఖండ 2' ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ముఖ్యంగా 'అఖండ' సినిమా అన్ని రికార్డులను తిరగరాసి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇప్పుడు 'అఖండ 2' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టుపై కొన్ని ఆసక్తికర రూమర్స్ వైరల్ అవుతున్నాయి. బాలయ్య, దర్శకుడు బోయపాటి మధ్య విభేదాలు తలెత్తాయని, షూటింగ్ సజావుగా సాగడం లేదని కొన్ని వదంతులు షికారు చేశాయి. కానీ ఈ గుసగుసల్లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం. షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారమే జరుగుతోందని, ఈ రూమర్స్ను కొట్టిపారేసేలా సమాచారం అందుతోంది. ఈ భారీ చిత్రానికి తమన్ సంగీతం సమకూరుస్తుండగా 14 రీల్స్ బ్యానర్ భారీ బడ్జెట్తో నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్తో పాటు బోయపాటి స్టైల్ డైరెక్షన్తో 'అఖండ 2' మరో బ్లాక్ బస్టర్గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ 'కూలీ' సినిమాతో బాక్సాఫీసును షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 14న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. అయితే అదే రోజున బాలీవుడ్ క్రేజీ సీక్వెల్ వార్ 2 కూడా రిలీజ్కి సిద్ధమవుతోంది. హృతిక్ రోషన్తో పాటు టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ నటిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్తో బాక్సాఫీస్ వేడెక్కనుంది. ఇది 2025తో ఆగడం లేదు. 2026లోనూ ఈ హీరోల మధ్య వార్ కొనసాగనుందట. రజనీ తన నెక్స్ట్ మూవీ 'జైలర్ 2'తో రాబోతున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్కు రజనీ వచ్చే వారం జాయిన్ కానున్నాడు. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఓ భారీ ప్రాజెక్టులో ఏప్రిల్ 22 నుంచి నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు 2026 ఏప్రిల్లో రిలీజుకు ప్లాన్ చేస్తున్నాయట. వారం రోజుల గ్యాప్లోనే ఈ చిత్రాలు బాక్సాఫీసును హిట్ చేయనున్నాయని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2025, 2026లో రజనీ, ఎన్టీఆర్ మధ్య బిగ్ ఫైట్ తప్పేలా లేదు. ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కాస్త వేచి చూడాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ బిగ్గీ 'విశ్వంభర' సినిమా ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేసింది. దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. అయితే గతంలో ప్రకటించిన రిలీజ్ డేట్లో మార్పులు జరిగాయి. ఈ ఆలస్యానికి కారణమేంటనే దానిపై సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం 'విశ్వంభర'లో ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఓ ట్రాక్ రెడీ చేశారు. కానీ ఈ ట్యూన్ చిరంజీవికి పూర్తిగా నచ్చలేదని, అందుకే కీరవాణి దాన్ని మళ్లీ కంపోజ్ చేసే పనిలో ఉన్నారని టాక్. ఈ ట్రాక్ ఫైనల్ అయిన వెంటనే సాంగ్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ స్పెషల్ సాంగ్లో చిరుతో కలిసి ఎవరు స్టెప్పులేస్తారనేది ఇంకా సస్పెన్స్గానే ఉంది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్గా కనిపించనుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ మూవీని జూలై 24న గ్రాండ్గా రిలీజ్ చేయాలని టీం సన్నాహాలు చేస్తోంది. మొత్తంగా 'విశ్వంభర' సినిమా మెగా ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులను థ్రిల్ చేయడానికి రెడీ అవుతోంది. బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటించిన 'చావా' సినిమా బాక్సాఫీసును ఓ ఊపు ఊపేసింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు సంభాజీ మహారాజ్ వీరగాథను తెరపై ఆవిష్కరించిన ఈ మూవీ రికార్డులో మోత మోగించింది. ఇప్పుడు ఓటీటీలోకి రాబోతున్న ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. నెట్ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులు తీసుకుంది. ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ అంటూ బజ్ నడుస్తోంది. కట్ చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో వచ్చిన 'చావా' బాలీవుడ్తో పాటు తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే ఈ భారీ చిత్రం ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ అవుతుంది, నెట్ఫ్లిక్స్ ఏం చేయబోతుంది అన్న ప్రశ్నలతో ఫ్యాన్స్ ఉత్కంఠలో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సామాజిక ఫాంటసీ చిత్రం 'విశ్వంభర' నుంచి తొలిపాట ఏప్రిల్ 12న విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా చిరంజీవి 156వ చిత్రంగా రూపొందుతుండగా దీని కథ దేవతలు, మానవులు మరియు పరలోక రాజ్యాలను అనుసంధానిస్తూ ఒక అద్భుత ప్రయాణంగా ఉంటుందని అంచనా. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ హీరోయిన్గా, కునాల్ కపూర్ విలన్గా నటిస్తుండగా ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'విశ్వంభర'లో భారీ విజువల్ ఎఫెక్ట్స్ మరియు 13 విభిన్న సెట్లు హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించబడ్డాయి. ఈ సినిమా మొదట సంక్రాంతి 2025లో విడుదల కావలసి ఉండగా విఎఫ్ఎక్స్ పనులు మరియు ఇతర కారణాల వల్ల జూలై 24, 2025కి వాయిదా పడింది.
తొలిపాట విడుదలతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరగనుంది. ఈ సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై మంచి స్పందన పొందింది. ఇక ఈ పాట ద్వారా చిత్ర బృందం మరో ఆకర్షణీయమైన అనుభవాన్ని అందించనుంది.